క్యూనే న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి మోటగా కోనేరులో స్నానమాచరించి గర్భగుడిలో లింగాన్ని పాలతో అభిషేకించి ప్రత్యేక పూజ చేసి శివపార్వతుల కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాకారం రవి, డిసిసి ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి, ఎర్రన్న, గట్కొల్ గడీల శ్రీరాములు, మండల బీసీసీఎల్ అధ్యక్షుడు నరసింగరావు, బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ గ్యామశోభన్, దేగం సాయన్న, దువ్వూరు ప్రణీత్ రెడ్డి, ఎస్పీ రెడ్డి, జి సాగర్ రెడ్డి, జి ప్రేమ్ కుమార్, బంగ్లా నర్సారెడ్డి, ఆలయ కమిటీ అవధూత గంగాధర్, బడాల సంతోష్, కనగందుల గోపి, కోల భూపతిరాజు, కనగందుల లక్ష్మీనారాయణ, కనగందుల సతీష్, నల్లవెల్లి నవీన్, తాళ్ళ శ్రీనివాస్, డాక్టర్ లింబాద్రి, డాక్టర్ రవి, కనగందుల శేఖర్, ఆటో శేఖర్, పులిదాస్, ఆలయ అభివృద్ధి కమిటీ, వివిధ గ్రామాలను వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందించినటువంటి సిరికొండ భాస్కర్ రెడ్డి గారికి మరియు వారి యొక్క సహచరులు పరిగణిస్తూ అందరూ కూడా ఆ బలవంతుడైనటువంటి మంత్రిగా కూర్చున్నాడు, అందరికీ ఇస్తారు. సరేనా? నిదానంగా
ఇది మెత్త ఉన్నది గట్టి ఉండమా కదిలియాకు లొంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో మరి రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని మరి అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ శివరాత్రి పండుగలో మరి లొంకలో ఇక్కడ శివుని యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు నేను మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ శంకరు యొక్క దయతోని అందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా మరి పాడి పంటలతోని బాగా వర్షాలు పడి మరి అందరూ కూడా సుఖశాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ శంకరుడు అందరినీ ప్రజలను దీవించాలని చెప్పి కోరుకున్నాం. అదేవిధంగా ఇవాళ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవం కూడా మరి అందరి మహిళా సోదరులు అందరూ కూడా మరి తెలంగాణలో ఉన్నటువంటి అక్కాజలందరికీ అమ్మలకు అందరు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారు కాబట్టి మరి మహిళలకు ఇంకా ఈ ప్రభుత్వ తరపున మరి అత్యధికంగా వాళ్ళు ఉన్నత స్థాయిలో అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నది ఈ ప్రభుత్వంలో బాగా జరుగుతూ ఉంది. ఈ 6 గ్యారంటీలు అయితేనేది మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కువ మహిళల పట్లనే మహిళలకి ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది కాబట్టి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు మరి నమస్కారాలు. జై ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినాన ఈరోజు లొంకలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో రామలింగేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకుని అదేవిధంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణంలో పాల్గొనడం జరిగింది. ఇది నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఈ శివరాత్రి పండుగ మరి లొంకలో ఇక్కడ శివుని యొక్క దర్శనం చేసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ చాలా పండుగ వాతావరణం ఉంది. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ప్రజలకు అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు నేను మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.